అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అల్పు నక్షత్రాలు. ఈరోజు మేము భీమవరంలో ఉన్న గంగానమ్మ గుడికి వెళ్ళాలనుకున్నామండి. మార్నింగ్ 7:15 ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. గుడికి చేరుకునేసరికి 9 అయ్యింది. గుడి నుంచి మాకు ఒక 1 అవర్లోన దర్శనం అయిపోయిందండి. మేము వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. శివశక్తుల ఐక్య స్వరూపమైనటువంటి ఆలయము మనకి ఇక్కడ దర్శనమిస్తుందండి. ఈ ప్రాంగణంలో శివుడు గంగాధరేశ్వరుడి కింద, అమ్మవారు గంగాదేవిగా కొలువయ్యి ఇక్కడ అమ్మవారు మనకి గంగానమ్మ అమ్మవారి కింద కనిపిస్తారండి. ఈ క్షేత్రానికి ఆధ్యాత్మిక బలం చాలా ఎక్కువ. ముఖద్వారం పైన వేప తోరణాలు కూడా కట్టున్నాయండి. ఇక్కడ పండగ వాతావరణాన్ని మనకి ఇక్కడ సూచిస్తుంది. ఇక్కడ అమ్మవారు మనకి బంగారపు రంగు చీరలో కనిపిస్తారండి. అలాగే అమ్మవారు 4 భుజాలతోటి మనకు దర్శనమిస్తారు. అందులో 2 భుజాలేమో అమ్మవారికి వెండి కలశాలు ఉన్నాయండి. వాటిని మనం పూర్ణ కుంభాలు అంటాం కదా, ఆ వెండి కలశాలు ఉన్నాయి. వాటిలో నీళ్ళు ఉన్నాయండి. అలాగే ఇంకొకటేమో అమ్మవారు అభయహస్తంతో, ఇంకో చేమో నార్మల్గా కిందకి ఇలా ఉన్నారండి. ఇలాగ అమ్మవారు మనకి చతుర్భుజాలతోటి ఇక్కడ దర్శనం ఇచ్చారు. గంగా అంటే ప్రవహించే నీరు అని అర్థం. నదీ తీరాల వెంబడి జలవనరుల దగ్గర వెలిసిన శక్తి స్వరూపాన్ని గ్రామాల గంగానమ్మగా పూజిస్తారు. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆలయం రెస్ట్ హౌస్ రోడ్లో భీమవరం నందు వేంచేసి ఉన్నది. ఇక్కడ నుండి యలందూరు 5 కిలోమీటర్ల దూరం ఉన్నది. యలందూరు అనగా శక్తేశ్వర స్వామి ఆలయం ఉన్నది దగ్గరలో. ఈ గంగానమ్మ అమ్మవారి చరిత్ర 1986 వరదల టైంలో జాలర్లందరూ కలిసి శ్రీ శ్రీ గంగాదేవి అమ్మవారిని స్థాపించారు. అప్పటి నుండి వీరికి ఈ జాలర్లకి పట్టిందల్లా బంగారంగా సాగుతోంది. అన్ని శుభకార్యక్రమాల్లో ఈ అమ్మవారి ఆశీస్సులు పొంది వీళ్ళు ఎంతగానో ఆనందాన్ని పొందుతున్నారు. మరియు అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. అక్టోబర్లో దసరా అయిపోయిన నెల నవంబర్లో ఈ సంబరం జరుగుతుంది. ఎంతో వైభవోపేతంగా కన్నుల పండుగగా జరుగుతుంది. మరియు అమ్మవారికి ప్రతి గురువారం అన్న సమారాధన కూడా చేస్తారు. 100-150 మందికి అన్న సమారాధన జరుగుతుంది భక్తుల సహాయ సహకారాలతో. ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి.